గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే యాక్చువల్గా మీరు అంటే మళ్ళీ ట్రాక్ చేంజ్ చేయాలని అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్? అంటే మీకు నాకు ఫస్ట్ సినిమా నుంచే ఉందండి. ఐ వాజ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అందుకే మీరు ఊకొడతారు లీక్ పడతారు చూస్తే గ్రే షేడ్స్తోనే వచ్చింది అది స్టార్టింగ్లోనే. దెన్ ఎల్లంగా ఈ టర్న్ బికాజ్ లైక్ దట్. బట్ నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ బిల్ట్ ఇట్ బి ఐ వాంటెడ్ టు డూ యూ కెన్ ఎక్స్ప్లోర్ సో మచ్, యూ కెన్ బీ వైల్డ్ దాంట్లో. సో ఆల్వేస్ ఐ గ్రూ అప్ లుకింగ్ అప్ మై ఫాదర్ వెరీ క్లోజ్లీ, లైక్ హౌ ఒక క్యారెక్టర్కి వేరియేషన్, అందరూ అబ్బాయి ఈ క్యారెక్టర్కి యాజ్ ఎ కొడుకు ఓకే నేను కూడా అన్ని క్యారెక్టర్లు చేయాలి, నాకు కూడా ఆ ఇంట్లో పెరిగి నాకు అది ఇన్బిల్ట్ ఉందండి. సో నాకు ఈ క్యారెక్టర్ చేయాలి, రేపు ఒక కామెడీ రోల్ వచ్చినా నేను చేసేదానికి రెడీ. ఓకే. సో నాట్ రెస్ట్రిక్టింగ్ కామెడీ రోల్ వచ్చి ఇఫ్ ఇట్స్ స్ట్రాంగ్ అండ్ కామెడీ ఇంపాక్ట్ఫుల్ రోల్ ఐ డెఫినెట్లీ గో అండ్ డూ ఇట్. ఓకే. అంటే మీకు టఫెస్ట్ టైంలో మోర్ అంటే సపోర్ట్గా నిలిచింది ఎవరు సార్ ఈ మధ్య కాలంలో? కానీ నా వైఫ్ మా అమ్మ సిస్టరు ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు ఆడవాళ్ళే నిలబడారు. ఎప్పుడు ఐ వాజ్ సరౌండెడ్ విత్ అండి మా అమ్మ మా అక్క. అంతే ఇట్ వాజ్ లైక్ దట్. ఓకే. దే మై సపోర్ట్. అందుకే నాకు ఉమెన్ అన్నా వాళ్ళకి ఏదైనా అన్నా ఒక ఐ థింక్ దట్స్ వై ఐఎమ్ మోర్ ఇన్ దట్ ఫ్రంట్ సపోర్టివ్ టు దెమ్. అంటే ఎప్పుడు మీరు ఇంత సరదాగానే ఉంటుంటారా సార్ సెట్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ? అంతే లోపల ఎలా ఉన్నా కొన్ని అగ్నిపర్వతాలు బద్దలైతున్నా బయటికి మాత్రం అలా ఉండటం అలవాటే. అవునండి. అది ఎందుకని అంటే అలా సరదాగా ఉండటం ఇష్టం మీకు? అంతే అండి. నాకు ఎప్పుడైనా ఏ మనిషి అయినా అంటే నాది వేరే వాళ్ళకి రుద్దకూడదనే ఒక థాట్ ఉంటుంది. అండ్ దట్స్ హౌ ఐఎమ్ ఫ్రమ్ చిన్నప్పుడు. నాది ఎప్పుడైనా బాధపడినా ఇది పడినా నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఓపెన్ అయిపోతారు. నేను ఐ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్. అండ్ నేను ఒక టైంలో డిస్కస్ చేయడం మానేసినప్పుడే మై థాట్స్ అట్ టైమ్ ఆఫ్ లైక్ చాలా లైఫ్ అనుకొని అనిపించింది ఒక టైంలో. మై సిస్టర్ థాట్ ఏదో ఒక రోజు ఏ న్యూస్ వస్తుందో మనోజ్ గురించి బ్యాడ్ న్యూస్ అనే లెవెల్లో ఫిక్స్ అయిపోయింది తను. అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఒకరోజు అక్క నన్ను థెరపీ జాయిన్ అవ్వమనింది. నీకేమైనా అక్కతో కొట్లాడేవాడిని, అరిచేవాడిని తన్ని, నీకేమైనా పిచ్చారు, నాకేమైనా సైకో అనుకుంటున్నావా, పిచ్చి అనుకుంటున్నాను, ఒకరు బాధపడుతూ ఉంటే థెరపిస్ట్కి వెళ్ళమంటావని ఐ వాజ్ లైక్ దట్. ఒకరోజు అర్థమైపోయింది నాకు ఒక చిన్న రియలైజేషన్ పాయింట్. ఓకే నేను వాట్ ఐమ్ ఐ డూయింగ్ టు మై ఫ్యామిలీ, నేను ఇది చేసి ఏదైనా అయితే అలాగా. కాకపోతే నాకు ఒక పక్క అది ఉంది కానీ ఇంకో పక్క నాకు ఉండాలని లేదు. అలా ఉంది నా మైండ్ స్పిట్టర్లీ. నాకు కాదు ఇది కాదు, లోకం తప్పు, ఇది కాదు, ఎవరు కరెక్ట్గా లేరు, నాకు తెలిపోయి. దెన్ ఒకరోజు నాకు ఎందుకో సెకండ్ ఛాన్స్ ఇద్దాం, లైఫ్ ట్రై చేద్దాం అని అక్క దగ్గరికి వెళ్ళి పట్టేసుకొని నాకు బ్రతకాలం ఉంది, అదేదో థెరపీ అన్నావు కదా అది చెప్పు అక్క ట్రై చేస్తానంటే పట్టుకొని ఏడ్చేసింది ఆ రోజు అక్క. ఏడ్చి ఇమీడియట్గా సెట్ చేస్తే అప్పుడు ఒక దేవుడిలాగా ఒక థెరపిస్ట్ ఆవిడ వచ్చారు, వెరీ యంగ్ ఆవిడ వచ్చి. దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్. అప్పుడు అర్థమైంది థెరపీ అనేది అది పిచ్చిగా ప్రమోట్ చేసాం మనం. దెన్ ఐ అండర్స్టూడ్ ఆ థెరపీ వల్ల నాకు నేను ఆలోచించేదంతా కరెక్ట్ అనింది. నువ్వు ఆలోచించేది కరెక్టే, బాధ కరెక్టే, కాకపోతే దానికి అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా అనేసి షీ స్టార్టెడ్ టెల్లింగ్ అదర్ యాంగిల్. ఈ యాంగిల్ ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు ఒకటి నమ్మేసి దెబ్బ తగిలినప్పుడు బాధలోకి వెళ్తావు. అది నీ దగ్గర వాళ్ళు ఫ్రెండు వాళ్ళు చెప్తే గొడవకి వెళ్తావు. నీకేం తెలుసురా నీకు ఎందుకంటే మన హిస్టరీ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి వాడిది అందుకోసం అనుకుంటున్నాడు అని అలా అంటాం. బట్ థెరపీ షీ ఆర్ హీ దే కమ్ విత్ వాళ్ళ చదువులు చదివారు వాళ్ళు. అండ్ నేను వాట్ ఐ సజెస్ట్ అందరికి కూడా నేను అదే చెప్తాను, థెరపీ తప్పు కాదండి. ఎనీ రిలేషన్, ఎనీ ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, ఎనీథింగ్, లవర్స్ అయినా సరే, మీరు ఏదైనా గొడవలైనా ఏదైనా ఇట్స్ కామన్ థింగ్. బట్ థెరపీ ఈజ్ మస్ట్. అది తప్పు కాదు, అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఏం లేకపోయినా ఇయర్లీ వన్సో ట్వైసో అలవాటు పెట్టుకుని ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, ఓకే ఎలా ఉంది ఈ ఇయర్, వాట్స్ హ్యాపెనింగ్, అంతా బాగుంటే కూడా మీరు తీసుకోవాలి. ఓకే, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే థెరపీ కాదండి, మీరు బాగున్నప్పుడే థెరపీ తీసుకుంటే ఈరోజు మీరు ఒక పని బెటర్గా చేస్తుంటే రేపు ఆ పని ఇంకా 100 చేయగలుగుతారు. అండ్ టుడే మీరు చెప్పినట్టు అగ్ని పర్వతాలు ఏది బ్లాస్ట్ అని ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ టుడే అంటే దట్ ఫేజ్ ఈజ్ అవుట్. ఓకే, నేను అంతం చేయాలనుకున్నది ఒకటి, కానీ నేను అంతం చేసింది నా ఆలోచన అంతం చేశాను ఫైనల్లీ డ్యూ టు ఐ టుక్ హెల్ప్. అండ్ ఎప్పుడైతే ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టానో నా ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టాను నేను. మళ్ళీ ఐ స్టార్టెడ్ మూవింగ్ అవుట్. అండ్ ఇంక ఇది కాదు ఓకే అమౌంట్ సంథింగ్ అనేసి తిరుపతికి వెళ్ళిపోయాను ఇంక నేను. అప్పుడు 18లో అలాగ వెళ్ళాను తిరుపతి, రాయలసీమకి వెళ్ళిపోతాను, అక్కడ చెందిలో ఉండని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి రాయలసీమలో తిరుపతిలో ఉండేసి అక్కడ 6 నెలలు ఉన్నాను అనమాట.
అప్పుడే అక్కడ ఉండి అక్కడ ఫసక్ రెస్టారెంట్ ఓపెన్ చేశాను. Okay. ఆ చుట్టుపక్కల ఊర్లో కలర్లు కొట్టాను, చాలా చేసాం అనమాట. అప్పుడు దెన్ ఆ ప్రాసెస్లోనే ఆలగడ్డ తిరుపతికి వెళ్తూ మోనికని మళ్ళీ గెలిచాను. ఓకే. ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. మళ్ళీ లైఫ్ మీద ఆశ అంత వచ్చింది, పాజిటివ్ మళ్ళీ లైఫ్ మీద ఆశ వచ్చింది, మళ్ళీ అమృమ స్క్రిప్ట్ మీద కూర్చున్నాం 2 years వెళ్ళింది. ఓకే. ఓకే. సో దట్స్ వాట్ అండి. అంటే ఇదంతా డెస్టినీ ఇదంతా నమ్ముతుంటారా సార్? అంటే దేవుడు నమ్ముతానండి, కర్మను నమ్ముతాను, డెస్టినీ నమ్ముతాను. అందుకే మ్యాక్సిమం ఉన్నంత వరకు ఐ ట్రై టు ఎంపవర్. నా పక్కన కూడా ఎవరైనా పని చేస్తే నాకు లేజినెస్ పడదు. లైక్ దట్ ఈస్ మై ఓన్లీ వీక్నెస్. ఐ వాంట్ ఎవ్రీబడి టు వర్క్. ఐ బిలీవ్ నువ్వు పని చేస్తేనే నువ్వు జీవితంలో పైకి వస్తావు. ఎస్, లక్ ఫ్యాక్టర్. నువ్వు లక్ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు పడుకొని ఉంటే లక్ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు పడుకుంటే ఏంటి? మా నాన్న అదే అంటారు చిన్నప్పుడు, అవకాశం పక్షి లాంటిది, అవకాశం పక్షి లాంటిది, అది నీ ఇంట్లో వాలినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. ఓకేనా? అప్పుడు నువ్వు పడుకుని ఉంటా, వెళ్ళి వేరే ఇంట్లో వాళ్తుంది ఆ పక్షి. సో ఐ బిలీవ్ దట్ అండ్ ఐ ఆల్సో ప్రాక్టీస్. నాతో పనిచేసే వాళ్ళని కూడా ఐ వాంట్ టు ఎంపవర్ దెమ్. ఐ వాంట్ దెమ్ టు నేను అది ఒకటే చెప్తానంటే, మీరు ఇక్కడ ఆగకూడదు, మీరు పని చేయండి. మీరు దీంట్లో బెస్ట్ చేసి ఒకే పని రిపీట్ చేస్తే నువ్వు అక్కడే పెడతారు అందరూ. లేదా ఇంకొంచెం కింద ఇది రిపీట్ చేస్తున్నాను అని తీయండి అంటారు. నువ్వు ఇఫ్ యూ డోంట్ రిపీట్ ఇట్, పనిలో ఒకసారి 2 సార్లు చేయొచ్చు, ఒక పని రిపీట్ ఆ తప్పు రిపీట్ చేయకుండా ఇఫ్ యూ కీప్ కన్సిస్టెన్సీ, దట్స్ గ్రోత్ తప్ప దర్ ఇస్ నో ఫాల్ అండి. అండ్ ఒకరోజు ఆ లక్కు కొట్టినప్పుడు వెళ్ళిపోతావు నువ్వు. దట్స్ వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఓకే. సార్ ఇది అంటే భైరవన్ సినిమాలో మీరు చేసిన గజపతి వర్మ క్యారెక్టర్ కొన్ని సీన్స్లో నాన్నగారు గుర్తొచ్చారు. ఆయన కొడుకుని కదండి, ఆయన గుర్తుకు అదే రావాలి. అంటే చాలా మంది ఇమిటేట్ చేశారు, అనుకరించారంటే నేను అదే అంట. ఆయన జీన్స్ ఆయన చిరంజీవి గారి కొడుకు చిరంజీవి గారిలా చేస్తారు, మోహన్ బాబు గారి కొడుకు మోహన్ బాబు గారు చేస్తారు, రామారావు గారి కొడుకు ఆ ఛాయలు ఉంటాయి. ఎవరిది అది ఉంటుంది, అది ఇట్స్ డిఎన్ఏ ఆబ్వియస్లీ ఉంటుంది అది. యూ కాంట్. యా, అంటే మీకు వచ్చినాయి సార్ అలా? వస్తాయండి. అండ్ మామూలుగా నాకు ఎప్పుడైనా కొంచెం నేను స్టర్న్గా కొంచెం ఇదిగా మాట్లాడానంటే ఇట్ కమ్స్ అవుట్, మా నాన్నలాగా వచ్చేస్తుంది అది. దట్ ఈస్. ఏంటి సార్, ఏంటి కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ ఎలా? పని చేసుకుంటే సినిమా తర్వాత పాన్ ఇండియాలో అంటే మంచి కథలు వచ్చాయండి, మంచి కథలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇట్స్ మంచి సినిమాలు తీస్తున్నాం, అది పాన్ ఇండియా ఏంటి. వీఆర్ ఎయిమింగ్ ఫర్ అన్ లార్జర్ ఆడియన్స్, లార్జర్ అదర్ లాంగ్వేజెస్. సో దేర్ ఆల్సో డేవిడ్ రెడ్డి అనేది ఒక 1897 నుంచి 1920s జరిగే కదా, 1922 వరకు జరిగే కదా. అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్. ఇట్స్ ట్రూ ఇన్సిడెంట్స్ విత్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్గా రాశారు డైరెక్టర్. అండ్ అండ్ అనదర్ రక్షక్ అండ్ అనదర్ ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్ విచ్ యూ విల్ గెట్ టు నో నెక్స్ట్ మంత్. అది నేను పొరపాటున కూడా ఇంటర్వ్యూలో చెప్పొద్దని చాలా వార్నింగ్ ఇచ్చారు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ డైరెక్టింగ్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ ప్రొడ్యూసింగ్ అనమాట. సో ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నేను చెప్పను. అంటే మీకోసం ఇప్పుడు కథలు అందరూ రెడీ చేసుకొని, అంటే కొన్ని క్యారెక్టర్స్, అంటే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకోసం రెడీ చేసుకొని ఉంటుంటారు అందరు. ఈ సినిమా తర్వాత నాకు తెలిసి ఇంకా క్యూ కడతారు. సో అంటే మీరు అంటే వచ్చిన క్యారెక్టర్స్ని అందులో చూజీగా తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఏంటి సార్ మీ ప్రిఫరెన్స్ ఎలా ఉంది? అంటే నాకు కథ నచ్చాలండి, క్యారెక్టర్ నచ్చాలి, ఎవరికైనా అదే నచ్చాలి కదా. ఫస్ట్ నచ్చితే చేసేస్తాను. ఓకే, దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ నాకు. సార్ మీరు కూడా కథలు రెడీ చేసుకుంటున్నారు, మీరు రైటర్గా ఏంటి సార్? అండ్ దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి. అంటే పిల్లలకి ఒక కథ రాసుకున్నాను, ట్వీన్స్కి ఒక కథ రాసుకున్నాను, యానిమేషన్ ఫిల్మ్. ఓకే, నమస్తే వరల్డ్. సో దాంట్లో 200 క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఐపీ రిజిస్టర్ చేసుకున్నాం, నేను నా వైఫ్. అండ్ నేను చెప్పాను, నేను ఫస్ట్ మా భార్యకి వైఫ్కి ఇచ్చిన ఐడియా, తను టాయ్స్ చేద్దాం అంటే చేస్తుంటే టాయ్స్ కాదు, నీకు ఐడియా ఇస్తాను, కామిక్ బుక్ రిలీజ్ చేద్దాం, తర్వాత నేను యానిమేషన్ ఫిలిమ్స్ చేస్తాను, దాని తర్వాత యానిమేషన్ ఫిలిం రిలీజ్ చేసి సూపర్ హిట్ అయిన తర్వాత వీడియో గేమ్స్, బొమ్మలు ఇవన్నీ రెడీ చేసి లోకమంతా అమ్ముదామని చెప్పాను. తను ఇలా చూస్తుంది, నీ కళలు చాలా బాగున్నాయి, నువ్వు ఆ పని మీద ఉండి ఈలోగా నీ బొమ్మలు అమ్ముతానని చెప్పేసి తను బొమ్మలు తయారు చేసేసింది అనమాట. నేను ఇంకా రాసుకుంటూ కూర్చుని ఉన్నాను, దాన్ని డెవలప్ చేసుకుంటూ. నా 2023 డిసెంబర్ రిలీజ్ అయ్యి అక్రాస్ ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరౌండ్ 450+ స్టోర్స్లో ఉంది వితౌట్ పబ్లిసిటీ. అండ్ 75,000+ టాయ్స్ అమ్మింది ఆర్గానిక్లీ అండి, విత్ ద డిజైన్స్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ వీఆర్ లాంచింగ్ వీడియో గేమ్స్ అండ్ యానిమేషన్ ఫిల్మ్స్ కూడా. నేను ఏదైతే ఆర్డర్ ఇస్తానో ఆర్డర్ రివర్స్ అయింది అంతే. ఫస్ట్ బబుల్ ఇది లాస్ట్ అనుకునేది, అది రివర్స్ యానిమేషన్ లాస్ట్ వస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.